ప్రభుత్వ భూమి మీద రాబందులు వాలాయి, ముక్కలు చేసి తన్నుకుపోయాయి. బిల్డర్లు, ప్రైవేటు వ్యక్తులకు ఓ అధికారి తోడై ఈ భారీ కుంభకోణానికి తెరలేపారు. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ స్కామ్ తీవ్ర సంచలనం సృష్టించడంతో ప్రభుత్వం రంగంలోకి దిగి క్రిమినల్ చర్యలకు ఆదేశించింది. హైదరాబాద్ నడిబొడ్డున ఎంతో విలువైన భూమి అది. హైటెక్ సిటీకి ఆమడు దూరంలో ల్యాండ్ అంటే ఆ విలువ ఎంతో ఊహించుకోవచ్చు. అది కూడా వందల ఎకరాల స్థలం, ప్రభుత్వానికి చెందినది కూడా. అందుకే దానిపై కొన్ని రాబందుల కన్నుపడింది. వారికి ప్రభుత్వంలోని అవినీతి అనకొండ తోడైంది. ఇంకేముంది, వందల ఎకరాలు హాంఫట్ అయింది, రాబందుల సొంతమైంది. సబ్ రిజిస్టార్ చేతివాటంతో అతి తక్కువ ధరకే కొందరు దొడ్డిదారిన ప్రభుత్వ ప్రైవేటు భూములను కొల్లగొట్టేశారు. కుకట్పల్లిలో సబ్ రిజిస్టార్ అయిన శ్రీనివాసరావు తన ఫ్రాడ్ మైండ్తో ప్రభుత్వ రేటు కన్నా చవగ్గా ప్రైవేటు వ్యక్తులకు భూములను కట్టబెట్టాడు. సర్కార్ ఆదాయానికి భారీగా గండికొట్టాడు. ఒకటి కాదు, రెండు కాదు, అక్షరాల 693 ఎకరాల ప్రభుత్వ భూమి. అంటే దాదాపు దాని విలువ 10,000 కోట్ల రూపాయల పైమాటే. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం మియాపూర్ పరిధిలో ఉంది. అయితే ఎవరికీ అనుమానం రాకుండా బుక్కుల్లో గోల్మాల్ చేసి తన చేతులు తడిపిన వారి పేరిట రిజిస్ట్రేషన్ చేసేశాడు. వ్యవహారం బయటకు పొక్కటంతో అక్రమ రిజిస్ట్రేషన్ల స్కామ్లో కీలక సూత్రధారి సబ్ రిజిస్టార్ శ్రీనివాసరావును సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారు. అతడితో పాటు ట్రినిటీ ఇన్ఫ్రా డైరెక్టర్ పార్థసారథిని, సువిశాల్ పవర్ జెన్ డైరెక్టర్ శర్మను కూడా అరెస్ట్ చేశారు. ఈ స్కామ్ కు ప్రధాన సూత్రధారైన పార్థసారథి గతంలో ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న గోల్డ్ స్టోన్ ప్రసాద్ కు స్వయానా తమ్ముడు. రాత్రికి రాత్రి నకిలీ పత్రాలు సృష్టించేశారు. 10,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని హోంఫట్ చేసేశారు. కేవలం 5 రోజుల్లోనే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేశారు. లేని వ్యక్తుల పేరు మీద నకిలీ పత్రాలు తయారు చేసి వందల ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులు కలిసి చేసిన ఈ భూ స్కామ్ లో కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఇటీవలి కాలంలో హైదరాబాదులో అతిపెద్ద భూ కుంభకోణం ఏదైనా ఉందంటే అది ఇదే. మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే అది 10,000 కోట్లకు పైమాటే. అంతేకాదు, తెలుగు రాష్ట్రాలలో ఇదే అతిపెద్ద స్కామ్ కావచ్చు. ఈ ల్యాండ్ కుంభకోణంలో పారిశ్రామికవేత్తలతో పాటు ప్రభుత్వ అధికారుల పాత్ర బయటపడింది. ఇప్పటికే 2 పారిశ్రామికవేత్తలతో పాటు సబ్ రిజిస్టార్ శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ స్కామ్లో మరికొంతమంది అధికారులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ స్కామ్లో అరెస్ట్ అయింది సబ్ రిజిస్టార్ శ్రీనివాస్ అయినా కథ, స్క్రీన్ ప్లే అంతా బడా పారిశ్రామికవేత్త గోల్డ్ స్టోన్ ప్రసాద్దే అంటున్నారు. రియల్ ఎస్టేట్ రంగంపై అతడికి మంచి పట్టుంది. హైదరాబాద్తో పాటు ప్రముఖ పట్టణాలలో ఇతగాడికి పెద్ద మొత్తంలో భూములున్నాయి. మియాపూర్లో కూడా సగానికి పైగా ల్యాండ్స్ ఇతడివే అన్నది స్థానికంగా ఎవరినడిగినా చెబుతారు. ఇతగాడు చేసే ప్రతి డీల్ వెనుక అవినీతి ఉందన్న ఆరోపణలు బోలెడు ఉన్నాయి. మియాపూర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 1000 ఎకరాలకు పైగా భూములు గోల్డ్ స్టోన్ ప్రసాద్కున్నాయి. అతడి సోదరులు కూడా రియల్ రంగంలోనే ఉన్నారు. వాళ్లలో ఒకడైన ట్రినిటీ ఇన్ఫ్రా డైరెక్టర్ పార్థసారథి పేరిట మియాపూర్లోని 693 ఎకరాల ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ అయ్యాయి. కోట్ల విలువ చేసే భూమిని తన పేరిట అతి తక్కువ ధరకే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు పార్థసారథి. హైదరాబాద్ లో జరిగిన ఈ భారీ భూ కుంభకోణం వెనుక మాస్టర్ మైండ్ గోల్డ్ స్టోన్ ప్రసాద్దే అని అనుమానాలున్నాయి. నేరుగా రంగంలోకి దిగకపోయినా తమ్ముడు పార్థసారథితో వ్యవహారం నడిపించారని భావిస్తున్నారు. కోట్ల విలువ చేసే భూమిని కారు చౌకగా కొట్టేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మియాపూర్ పరిధిలోని 20, 28, 100, 101 ఇలా మొత్తం 4 సర్వే నెంబర్లలో 693 ఎకరాల స్థలం ఉంది. ఇది పూర్తిగా పోరంబోకు స్థలం. ప్రస్తుతం ఎందుకు పనికిరాకుండా ఉన్న ఈ భూమిని ఎప్పుడైనా అవసరాల కోసం వాడుకోవాలి అనుకుంది ప్రభుత్వం. కానీ ఆ స్థలానికి రాత్రికి రాత్రే నకిలీ పత్రాలు సృష్టించేశారు అక్రమార్కులు. లో ఈ ల్యాండ్ ను రిజిస్ట్రేషన్ చేయించొద్దంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
అయితే 2016లో అమీరునిసా బేగం పేరుతో రియల్టర్ పార్థసారథి నకిలీ పత్రాలు సృష్టించాడు. సబ్ రిజిస్ట్రార్ సహకారంతో ల్యాండ్ ను ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. అక్కడితో ఆగలేదు. రిజిస్ట్రేషన్ ఫీజులో కూడా భారీగా ప్రభుత్వానికి నష్టం కలిగేలా చేశాడు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ భూమి విలువ 587 కోట్ల రూపాయలైతే అక్కడి మార్కెట్ ధర ప్రకారం సుమారు 5,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. అందుకే అమీరునిసా బేగం పేరుతో జీపీఏ పత్రాలు సృష్టించాడు బిల్డర్ పార్థసారథి. ఆమెతో పాటు మొత్తం 8 మంది పేర్లపై నకిలీ పత్రాలను తయారు చేయించాడు. అమీరునిసా బేగం పేరుతో ఉన్న 693 ఎకరాల ల్యాండ్ ను తన సొంత స్థలం ట్రినిటీ ఇన్ఫాకు అమ్మినట్లు లెక్కలు చూపించాడు. తర్వాత ఇదే స్థలాన్ని సువిశాల్ పవర్ జెన్ కు కూడా తిరిగి ట్రినిటీ సంస్థ విక్రయించింది. ఇంత భారీ స్కామ్ జరగటానికి ప్రభుత్వ అనుకొండ సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ సాయం తీసుకున్నారు. అతడి క్రిమినల్ మైండ్ తో కేవలం 7 రోజుల్లోనే నకిలీ పత్రాల సృష్టి, రిజిస్ట్రేషన్ అంతా పూర్తయింది. ఈ భూ కుంభకోణం తతంగాన్ని అంతా వెనుకొండి గోల్డ్ స్టోన్ ప్రసాద్ నడిపించాడని తెలుస్తోంది. ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేరు అన్నట్టు ఈ భారీ భూదందాకు సహాయపడింది కూడా ప్రభుత్వం అధికారి. కూకట్పల్లిలోని రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న శ్రీనివాసరావు ఈ స్కామ్ కు కేంద్ర బిందువు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారే నోట్ల కట్టల కోసం ప్రైవేటు వ్యక్తులకు కోట్ల విలువైన ల్యాండ్ను కట్టబెట్టాడు. అత్యంత విలువైన ప్రభుత్వ భూములకు రాత్రికి రాత్రే రెక్కలు రావడంతో ఉన్నతాధికారులు విషయాన్ని గుర్తించగలిగారు. వెంటనే దీనిపై డిస్ట్రిక్ట్ రిజిస్టర్ విచారణ జరపడంతో నమ్మలేని వాస్తవాలు వెలుగు చూశాయి. 5,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి అతి తక్కువ ధరకు ప్రైవేట్ వ్యక్తుల పరమైపోయిందని తేలింది. భారీ భూ స్కామ్ బయటపడటంతో రెవెన్యూ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ఆ స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు. అతడిపై కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెంటనే ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. మియాపూర్ ఏసీపీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేసి శ్రీనివాస్ ని అరెస్ట్ చేసింది. అతడితో పాటు స్కామ్ కు ప్రధాన కారకులైన ట్రినిటీ సంస్థ డైరెక్టర్ పార్థసారథిని, సువిశాల్ పవర్ జెన్ డైరెక్టర్ శర్మను అరెస్ట్ చేశారు. కోట్ల విలువ చేసే ప్రభుత్వ ల్యాండ్ ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్లిందని గుర్తించిన ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు సిద్ధం చేసింది. ఆ రిజిస్ట్రేషన్ ని రద్దు చేసింది. ఈ ల్యాండ్ లో ఎలాంటి అనుమతులు లేవని, ఇప్పటి వరకు జరిగిన రిజిస్ట్రేషన్లు చెల్లవని కూడా తేల్చి చెప్పింది. శ్రీనివాసరావు గారు ఇట్టి ల్యాండ్ని అంటే వేరే వాళ్ళ ఎవరైతే వాళ్ళు ఈ ల్యాండ్ మాది అని చెప్పి క్లెయిమ్ చేసి కోర్టులో కొట్లాడుతున్నటువంటి కొంతమంది దగ్గర నుంచి జీపీఏ తీసుకొని అతను ఈ ట్రినిటీ ఇన్ఫ్రా వెంచర్స్ అని ఒక కంపెనీ పేరు మీదుగా జీపీఏ తీసుకొని మళ్ళీ దాన్ని సువిశాల్ పవర్ జెన్ అని చెప్పి వేరే కంపెనీకి, అదే సేమ్ వాళ్ళ ప్రెమిసిస్లోనే ఉంటుంది, అది వాళ్ళకి సంబంధించిన కంపెనీయే, దానికి ల్యాండ్ని రిజిస్ట్రేషన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇది గవర్నమెంట్ ప్రభుత్వ భూమి, దీన్ని ఎవరు కూడా ఎవరికి రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు. కాబట్టి గవర్నమెంట్కి ఇది స్టాంప్ డ్యూటీ కూడా కొంత తగ్గించి ఎంఆర్ఓ మన ఎస్ఆర్ఓ గారు కూడా ఫెసిలిటేట్ చేసినారని చెప్పి ఇదన్నింటి మీద ఒక కేసు రిజిస్టర్ చేసింది మా కూకట్పల్లి పిఎస్లో క్రైమ్ నెంబర్ 366 ప్రకారం చీటింగ్ కేసు అండ్ మరికొన్ని సెక్షన్లతోని. మరోవైపు పోలీసులు అరెస్ట్ చేసిన 3 ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేశారు. విలువైన పత్రాలను కూడా సీజ్ చేశారు. ఈ భారీ భూదందాలో ఇప్పటి వరకు 3 అరెస్ట్ అయినా మరికొంతమంది నేతలు, ప్రభుత్వ అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆ పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. రెవెన్యూ అధికారులు, ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిళ్లు లేకుండా దర్యాప్తు పక్కాగా జరిగితే ఈ భారీ భూ కుంభకోణంలో మరికొందరి పెద్దల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది. ఒకటి కాదు, 2 కాదు, 693 ఎకరాల భూమి, సుమారు 10,000 కోట్ల భారీ కుంభకోణం. రాత్రికి రాత్రి పత్రాలు మార్చేసి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించిన సబ్ రిజిస్ట్రార్ అందులో తన తప్పేం లేదని చెప్తున్నాడు. చట్టం ప్రకారమే రిజిస్ట్రేషన్లు చేశామంటున్నారు సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు. భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఎలాంటి స్కామ్ లేదంటున్నారు. స్కామ్ జరిగిందా లేదా అనే విషయంలో కోర్టులో తేలుతోందన్నారు.
ఓన్లీ క్రియేట్ చేసి పెట్టింది అంతే. చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ యాక్ట్ ఎట్లా ఉందో చట్టం ప్రకారం చేసినాము. ఎటువంటి స్కామ్ లేదు. స్కామ్ అంటే కోర్టు తెలుస్తుంది కానీ న్యాయస్థానం ఉన్నది, గౌరవ న్యాయస్థానం, ఇది లేదు. ఇంకోటి గవర్నమెంట్ ల్యాండ్స్ విషయాలు కూడా నోటిఫికేషన్ ఇంతవరకు లేనేలేదు. 22 కింద నోటిఫికేషన్ కాలేదు. గౌరవ హైకోర్టు కూడా ఆల్ నోటిఫికేషన్ కొట్టేసి, ఎందుకంటే సరిగా లేవు ఈ లిస్టులన్నీ. మియాపూర్లోని సర్వే నంబర్ 28లో సుమారు 145 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యక్రాంతమైంది. దీన్ని ఎవరి పేరుపైన రిజిస్ట్రేషన్ చేయవద్దని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా 2016లో అధికారులు ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కమల్ అందిస్తారు. శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు కబ్జా రాయళ్లు రాబందుల్లా రాలిపోతున్నారు. ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా ఏదో ఒక అడ్డంకి, ఏదో ఒక రూపంలో కబ్జా చేస్తూ అధికారులతో కుమ్మక్కై కబ్జాలకు పాల్పడుతున్నారు. తాజాగా వెలుగు చూసినటువంటి ఘటన అటు మియాపూర్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 28కి సంబంధించి ప్రస్తుతం మనం ఉన్నాము. మియాపూర్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 28కి సంబంధించినటువంటి భూమిని మనం చూస్తున్నాము. ఇదంతా కూడా దాదాపు 145 ఎకరాల 26 కుంటలకు సంబంధించినటువంటి భూమి. ఇదంతా కూడా ప్రభుత్వ భూమి. ప్రతి సంవత్సరం కూడా రెవెన్యూ అధికారులు సర్వే నెంబర్ 28కి సంబంధించినటువంటి భూమి ప్రభుత్వ భూమి, ఇందులో ఎటువంటి రిజిస్ట్రేషన్లు కానీ ఎటువంటి లావాదేవీలు కానీ జరపొద్దంటూ కూడా ప్రతి ఏటా రిజిస్ట్రేషన్ల శాఖకు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖతో పాటు స్థానికంగా ఉన్నటువంటి రిజిస్ట్రార్ అధికారులకు కూడా ఎంఆర్ఓ కార్యాలయం నుంచి నోటీసులు అందుతున్నాయి. అయినప్పటికీ కూడా 2016 సంవత్సరంలో దీనికి సంబంధించి, ఈ భూమికి సంబంధించి లావాదేవీలు జరిగాయి, రిజిస్ట్రేషన్లు జరిగాయని చెప్పి అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ట్రినిటీ ఇన్ఫ్రా, మహితా క్యాడల్, గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రాటెక్ సంబంధించినటువంటి వ్యక్తులు, రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తులు వీటన్నిటిని కూడా కొనుగోలు చేసి డాక్యుమెంట్లు తయారు చేసినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు పివిఎస్ శర్మ, పిఎన్ పార్థసారథి, వీరు ముగ్గురు కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. వారిని విచారిస్తే అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇంకా సర్వే నెంబర్ 100, 101, సర్వే నెంబర్ 20, 28 ఈ 4 సర్వే నెంబర్లలో ఉన్నటువంటి వేల ఎకరాల భూమిని కాజేసేందుకు కూడా రియల్ ఎస్టేట్ సంస్థలు కుట్ర పన్నినట్టుగా కూడా పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ సర్వే నెంబర్ 28 భూమి మెట్రో మియాపూర్లో ఉన్నటువంటి మెట్రో స్టేషన్కు అతి సమీపంలో ఈ భూమి ఉంది. మనం చూడొచ్చు రోడ్డుకు అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ భూమి కోట్లలో ధర పలుకుతుంది. దాదాపు ఒక ఎకరం 15 కోట్ల నుంచి 20 కోట్లకు ఉండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా కూడా దీనిపై కన్నేశారు. మనం ఒకసారి రోడ్డును కనుక పరిశీలిస్తే ల్యాండ్కు అతి సమీపంలో మియాపూర్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 28కి అతి సమీపంలోనే మెయిన్ రోడ్డు ఉంది. ఈ మెయిన్ రోడ్డుకు ఆనుకొని భూమి ఉండడంతో కూడా విలువ బాగా పెరిగిందని చెప్పొచ్చు. ఇదంతా కూడా చూసినట్టయితే దాదాపు 20 కోట్లకు పైగా ఎకరం, 20 కోట్ల దాకా ఎకరా భూమి ఉంటుంది. కొద్ది రోజుల క్రితమే కొంతమంది వ్యక్తులు ఇది తమ సొంత భూమి అంటూ కూడా ఇక్కడికి రావడం, దీన్ని కొన్ని కొలతలు కూడా తీసుకోవడం కూడా జరిగిందని చెప్పి కూడా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎంతకాలంగా మీరు ఈ అడ్డా మీద ఉంటున్నారండి? 6 నెలలు సార్. 6 నెలలు. కొద్ది రోజుల క్రితం కొంతమంది వ్యక్తులు ఇక్కడికి వచ్చారు, కొలిచారు. ఏం జరిగింది అసలు? చూసి వెళ్ళారు సార్. ఇక్కడ వచ్చి మాదే భూమి అని చూసి వెళ్ళారు, అంతే, ఏం లేదు. ఎంతమంది వచ్చారు, ఎట్లా వచ్చారు? ఒక 4 వచ్చారు కార్లో, అంతే. ఏం చేశారు ఆ రోజు? వాళ్ళు కొలిచారు ఇక్కడ భూమి అంతా? అంటే ఏమేటి కొలుచుకున్నారు, మళ్ళీ వెళ్ళిపోయారు, అంతే. ఒక 4 మంది వచ్చారు. ఇక్కడికి వెళ్ళి ఇట్లే చూసారు, మాదే భూమి ఇక్కడ ఉంటుందని అని చూసి వెళ్ళారు, అంతే. కానీ మీ అందరికి ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళందరూ కూడా ఇది ప్రభుత్వ భూమి అని తెలుసు కదా? తెలుసు సార్. వాళ్ళు కొలుస్తుంటే ఎవరు అడగలేదా? ఎవరు అడగలేదు ఇంతవరకు అయితే. కొలుసుకొని మేమే అప్పుడు కొత్తగా వచ్చినాం సార్, మేమే కొత్తగా వచ్చినాం. అక్కడ అంటే గుడిసెలలో అంటే చాలా రోజులు ఉంటున్నారు, మా వాళ్ళకి తెలియాలి, మనకైతే తెలియదు. ఎంతమంది వచ్చారు కారులో? అంటే 4 వచ్చారు. ఎట్లా కనిపించారు వాళ్ళు చూడడానికి? అంటే బాగానే ఉన్నారు సార్ వాళ్ళు. రియల్ ఎస్టేట్ వాళ్ళ మాదిరి ఉన్నారా, ఆఫీసర్ల మాదిరి ఉన్నారా? ఆఫీసర్ల మాదిరి ఉన్నారు. చూసి వెళ్ళారు, అంతే. ఏమన్నా ఎక్కువసేపు ఉండలే, ఒక 10-15 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు, అంతే. చూసి కొలుచుకున్నారు. భూమి అంతా కొలిచిరా? కొలవలే, ఇక్కడికి వెళ్ళి చూసిరు, మాది భూమి ఇది ఇట్లా అని చూసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు, అంతే. ఏమనలే. ఈ గుడిసెల వాళ్ళు కూడా ఏమనలేదా ఇది గవర్నమెంట్? ఏమనలే, ఎవరు అడగలే. మనం అప్పుడు ఎప్పుడే పెట్టినాం టిప్పర్లు, వచ్చి వెళ్ళారు, అంతే. అడిగి ఏం సార్ అంటే ఇక్కడ అంటే మా భూమి ఉంది చూసుకొని వెళ్తున్నాం అన్నారు వాళ్ళంతా.
ఇది మొత్తానికి స్థానికంగా ఒక 6 నెలలుగా ఇక్కడ టిప్పర్లు పెట్టుకొని ఉంటున్నటువంటి వీళ్ళంతా కూడా వీళ్ళ కళ్ళ ముందే కారులో వచ్చినటువంటి 4 వ్యక్తులు ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇప్పుడు ఈ భూమిని కాజేసే ప్రయత్నం చేశారు, అధికారులతో కుమ్మక్కై సబ్ రిజిస్ట్రార్తో కుమ్మక్కై ఈ ల్యాండ్ను కాజేసే ప్రయత్నం చేశారు. వారంతా కూడా 6 నెలల క్రితం ఇక్కడికి వచ్చి టేపు సాయంతో ఇది తమ భూమి, తమ తాతలకు సంబంధించినటువంటి భూమి అంటూ కూడా ఇదంతా కూడా టేప్తో కొలిచినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి ప్రకారం మనం చూస్తున్నటువంటి ఈ ఖాళీ ప్రదేశమే ఇదంతా కూడా సర్వే నెంబర్ 28 మియాపూర్ మెట్రో స్టేషన్కు సమీపంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 28. ఇది దాదాపు 145 ఎకరాల 26 కుంటలకు సంబంధించినటువంటి భూమి. దీని డాక్యుమెంట్ 475/2016గా కూడా డాక్యుమెంట్ను క్రియేట్ చేయడం జరిగింది. డాక్యుమెంట్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ రావడం జరిగింది. కొద్ది రోజుల తర్వాత 2016లో ఎప్పుడైతే రెవెన్యూ అధికారులు మళ్ళీ తిరిగి దీనికి సంబంధించి ఎటువంటి లావాదేవీలు జరపొద్దంటూ నోటీసులు ఇచ్చేటువంటి క్రమంలోనే ఆన్లైన్లో రికార్డ్స్ వెరిఫై చేస్తే మండల రెవెన్యూ అధికారులకు విస్తుపోయే నిజం బయటపడింది. ఏదైతే ప్రభుత్వ భూమిగా చెబుతూ వస్తున్నామో సర్వే నెంబర్ 28కి సంబంధించి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వచ్చింది. ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఎవరిది అంటూ కూడా జిల్లా రిజిస్ట్రార్కు లేఖ రాయడం, జిల్లా రిజిస్ట్రార్ వెంటనే స్పందించి అటు రెవెన్యూ అధికారులు, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది అంతా కూడా దీనికి సంబంధించి ఆరా తీసినటువంటి సమయంలో ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. వందల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయిందని కూడా గుర్తించారు. మొత్తానికి పోలీసుల దర్యాప్తులో ఇంకా ఎటువంటి నిజాలు వెల్లడి కానున్నాయి, ఎవరెవరు ఈ భూ కబ్జా వెనుక ఉన్నటువంటి ఎవరెవరు ఉన్నారు అన్నది కూడా పూర్తి స్థాయిలో వారి ప్రమేయంపై కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. వీరి వెనుక ఉన్నటువంటి బడాబాబులు ఎవరన్నా అన్నది కూడా పోలీసుల దర్యాప్తులో తేలాల్సింది. మియాపూర్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 28 నుంచి కెమెరా పర్సన్ లక్ష్మణ్తో కమల్, NTV, హైదరాబాద్.